నేటి పంచాంగం వివరణ జూలై 22, 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 1:10 వరకు. నక్షత్రం శ్రవణ రాత్రి 10:12 వరకు. యోగం ప్రీతి సాయంత్రం 5:55 వరకు. కరణం కౌలవ మధ్యాహ్నం 1:10 వరకు. తదుపరి తైతుల రాత్రి 11:47 వరకు. వర్జం రాత్రి 2 గంటల నుండి తెల్లవారుజామున 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 7:32 నుండి 9:09 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:46 నుండి 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమయం సాయంకాలం 6:49. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఇక కుటుంబ సభ్యుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో తమ యొక్క వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ముఖ్యంగా దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనేది కనబడుతుంది. మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. సోదరుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు అత్యున్నతమైన కాంట్రాక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది లభిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వైద్యులకి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక మేషరాశి వారు ఈరోజు ప్రత్యర్థులను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అన్ని వ్యవహారాలలో విజయం అనేది లభిస్తుంది. గృహాన్ని, స్థలాలను సమకూర్చుకుంటారు. ఇక రాబడి ఆశించినంత లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. దానితో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట కొంత ఊరట అనేది లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలు అనేవి తొలగిపోతాయి. ఇక కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. పారిశ్రామికవేత్తలకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 9. మేషరాశి వారు ఈరోజు శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించిన ఉద్యోగ విషయంలోనూ, విద్యా విషయంలోనూ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకోవడం వలన ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇక ఈరోజు అనవసరమైన ఖర్చులతో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కొంత పొదుపు చేయడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ఇక ఆర్థిక నష్టం అధికంగా కనిపిస్తుంది కాబట్టి ధనం ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ధన సహాయం అసలే చేయకండి. ఇక ఈరోజు ఇతరులతో అనవసరమైన వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. సినీ రంగం వారికి కూడా అధిక నష్టాలు అనేవి కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వల్ల ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఎవరైతే విదేశీ యానం చేయడానికి సిద్ధపడుతున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. సోదరులతో ఆస్తి విషయాలలో వివాదాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు కొంత మధ్యవర్తిత్వం కోసమని పెద్దల మాట వినడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మీ మాట దురుసుతనంతో నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆప్తులను దూరం చేసుకునే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది కాబట్టి కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఆదాయం తగినంతగా కనిపించదు. ఇక నరాల సంబంధిత రుగ్మతలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని నత్తనడకన సాగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో అకారణ తగాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి ఈరోజు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక కళాకారులు ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి అంచనాలు అనేవి తప్పుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు లేత నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం అలాగే కేతుగ్రహ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేస్తున్న ఉద్యోగ యత్నాలలో తమ అంచనాలను అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టి మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఈరోజు ఊహించని విజయాన్ని పొందుతారు. ఈ రాదనుకున్న ఉద్యోగం కూడా లభించే అవకాశం నిరుద్యోగులకు కనిపిస్తుంది. ఇక సోదర మైత్రి అనేది ఉంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కఠినమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక విద్యార్థులకు మంచి విజయాలనేవి సొంతమవుతాయి. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వీసా పొందడంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఆదాయం తగ్గిన అవసరాలకు డోకా అనేది ఉండదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరిచినా వాటి నుండి చివరాఖరుకు బయటపడతారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ సోదరులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆత్మీయుల నుండి ఒక ముఖ్యమైన సమాచారం అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక
ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత హోదాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. కళాకారులకు వారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడం ద్వారా సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మిథున రాశి మహిళలకి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఇంటా బయట కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహార అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని కొంత బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున అనుకూలమైన మార్పులు అనేవి ఉంటాయి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. కర్కాటక రాశి వారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశీయానం చేసే అవకాశం అయితే లభిస్తుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే దక్కుతుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశిలోని మహిళలకి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరైతే వైద్యులు ఉన్నారో వారు చేసే పరిశోధనలలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాన్ని విస్తరిస్తారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఇంట్లో కర్కాటక రాశి వారు వేడుకలను నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆకస్మిక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఐటీ నిపుణులకు మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి లభించిన ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వాటి పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. శత్రువులను కూడా మిత్రుడుగా మారి సహాయ సహకారాలు అనేవి సింహరాశి వారికి అందిస్తారు. అలాగే సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక అన్నింట విజయం అనేది సంప్రాప్తిస్తుంది. సినీ రంగం వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి కలుగుతాయి.
ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఇక అన్ని వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు సింహరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమకు ఫలితాన్ని ఈరోజు సింహరాశి వారు పొందగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి మరియు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలు అనేవి కనబడుతున్నవి. కళాకారులు కూడా కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా సింహరాశిని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు లేత పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి రోజు వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇక ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా లేనందువలన రుణాలను చేయాల్సి వస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. అలాగే ప్రయాణాల వల్ల నష్టాలు కూడా ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఆలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు కొంత మందకొడిగా సాగి నష్టాలను చవిచూస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయమనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి. అలాగే ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈరోజు అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే కన్యారాశి వారు ఈరోజు విలాసాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు చేసిన పొరపాట్ల వలన ఈరోజు నష్టాలను ఎదుర్కొంటారు. వ్యవసాయదారులు పంట విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వైద్యులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారు కూడా కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా జాగ్రత్త వహించవలసిందే. అలాగే కన్యారాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో తొందరపాటు అనేది పనికిరాదు. అలాగే సోదరులతో మిత్రులతో కలహాలు అనేవి కలిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని వ్యవహారాలలో ఏవైతే అంచనాలు పెట్టుకుని ఉన్నారో అవి తప్పవుతాయి. ఇక ఈరోజు శారీరక రుగ్మతలు కూడా వేధిస్తాయి. రాబడి తగ్గి నిరుత్సాహం అనేది చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిదానంగా చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే తొందరపాటుతనం వలన మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నష్టాలను కలిగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు సంభవించడం వలన కొంత ఇబ్బంది పడతారు. రాజకీయ వర్గాల వారికి నిరాశజనకంగా ఉంటుంది. కళాకారులకు పాత స్మృతులు గుర్తుకు వస్తాయి. అలాగే విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కష్టపడితేనే తప్ప ఫలితాన్ని చూడని రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి నిరాశ తప్పదు. కుటుంబ విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, వీరు పొందే ఫలితాలు నిరాశను మిగుల్చుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 3. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఏవైతే దాయాదులతో భూ సంబంధిత వివాదాలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న విజయం అనేది సాధిస్తారు. ఇక గృహమున పెద్దల సలహాలతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే తులారాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకమైన రోజుగా ఉంటుంది.
అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు పరిష్కారమవుతాయి. అలాగే రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమవుతాయి. అలాగే ఈ కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలనేవి వస్తాయి. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు తాము అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా విదేశాలకు వెళ్ళడానికి వీసా పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వైద్యులకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఇంకా తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనేవి ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను ఆర్జిస్తారు. అలాగే వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు తులారాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం వలన మంచి పేరును పొందుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోయి ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవసేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది అధికారుల నుండి ప్రశంసల రూపంలో అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలతో అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక నూతనంగా ఈరోజు పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో ఎదురనేది ఉండదు. ఎటువంటి ఖర్చునైనా అధిగమించగలుగుతారు. అలాగే ఆస్తులను సమకూర్చుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగార్థమై ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి వస్తాయి. కోర్టు వివాదాలు ఏవైతే దీర్ఘకాలంగా నడుస్తున్నాయో న్యాయపరమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే భవిష్యత్ అవసరాలకు తదనుగుణంగా కార్యాచరణ అనేది రూపొందించుకుంటారు ఈరోజు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమ ఫలించి మంచి ఫలితాలను పొందుతారు. అలాగే వృశ్చిక రాశిలోని మహిళలు కొన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు.
వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారు ఈరోజు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక సంతాన విద్యా విషయంలో పురోగతి అనేది కనిపిస్తుంది. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వచ్చి కొంత ఆనందపడతారు. ఇక వ్యాపార వ్యవహారాలలో ఉన్న అవంతరాలను తొలగి విశేషమైన లాభాలతో వ్యాపారులు ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. అలాగే కుటుంబంలో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఈరోజు నూతన గృహాన్ని వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు బంధువుల నుండి ఒక విలువైన సమాచారం అనేది అందుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండుదండలతో ప్రమోషన్స్ను పొందుతారు. మరియు అనుకున్న చోటికి బదిలీలనేవి కూడా జరగవచ్చు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రోజు ధనుసు రాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. అందరిలోనూ ప్రశంసలను పొందుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను వింటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారానికి కావలసినంత పెట్టుబడులను ఈరోజు అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు ధనుసు రాశిలోని విద్యార్థులు అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో స్వల్ప అవంతరాలు అనేవి కలుగుతాయి. ఇక బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార భాగస్తుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఊహించని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆర్థిక పరంగా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈరోజు అసలు చేయకండి. ఇక లోన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఈరోజు ఎలాంటి లోన్స్ తీసుకోకుండా ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి మధ్యవర్తిత్వం అనేది అసలు పనికిరాదు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా మకర రాశి వారు ఈరోజు స్త్రీల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య విరోధాలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమికులకు కష్టకాలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగాల వారికి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చూడాల్సి వస్తుంది. పాడి పరిశ్రమలలో నష్టాలనేవి ఎదురవుతాయి. ఇక వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వివాహ విషయంలో ఈరోజు తప్పుడు సమాచారం వచ్చి కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే ఈరోజు మంచిది. ఎందుకంటే లభించే లాభాల కన్నా నష్టాలు అధికంగా కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఈరోజు తగినంత ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. నరాల బలహీనత వంటి రుగ్మతలు వేధిస్తాయి. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి
భూ వివాదాలు అనేవి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి సంతృప్తినియవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. కళాకారులు, క్రీడాకారుల యొక్క ప్రయత్నాలు అనేవి ముందుకు సాగవు. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి ఇబ్బంది పడతారు. మహిళలకి ధనవ్యయం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ ఇబ్బంది నుండి బయటపడవచ్చు. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు గణపతిని ఆరాధించడం, శివ ఆరాధన, అలాగే శివుడికి తేనెతో అభిషేకం చేయించుకోవడం వలన ఈరోజు ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. అలాగే శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదన బాధ్యతల నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన పాత రుణాలను తీర్చుకోగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. దానివల్ల మీరు ఉల్లాసంగా గడుపుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో ఆ ఆలోచనలకు కార్యరూపం అనేది ఈరోజు వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య వివాదాలు తొలగిపోయి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన ఆస్తులను, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిరాస్తులను కొనుగోలు చేసే ఆలోచనలు చేస్తున్నట్లయితే అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు మంచి ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకున్న ఉద్యోగం కూడా పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులను అధికంగా పొందుతారు ఈరోజు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక రైతులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. రొయ్యల, చేపల చెరువుల వారికి, పౌల్ట్రీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగాలు ఊహించని రీతిలో దక్కించుకోగలుగుతారు. సమాజంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. అందరి స్నేహహస్తం మీకు ఆశించకుండానే అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు మేలు చేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తమ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దాని ద్వారా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణపై మరింత శ్రద్ధ కనబరుస్తారు. సాంకేతిక నిపుణులు, వ్యవసాయదారులకు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఉత్సాహంగా గడుస్తుంది. ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలన్నీ కూడా ఈరోజు అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగం ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం తగదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీనరాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలే కనబడుతున్నవి. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అన్నింట అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు
ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు తీర్థయాత్రలను చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే మీనరాశి వారు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులను విదక్కుతాయి. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది, జనాకర్షణ అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక పాడి పరిశ్రమలో కూడా లాభాలను ఆర్జిస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతులకు మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఐటీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు అనేవి దక్కవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక రాబడి అనేది తగినంత ఉండడం వలన మీరు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట బయట మీకు అందరి గౌరవం అనేది లభిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టు దక్కించుకోవడంలో తృప్తిని చెందుతారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక మీన రాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మీన రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సక్రమంగా నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి అంచనాలనేవి నిజమవుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకున్న కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. ఇక మహిళలకి కుటుంబ పరంగా మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ధనాదాయం అనేది బాగుండడం వలన గృహోపకరణాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.